99 భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ప్రవళిక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త అయిన నందివాడ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో ఎన్నో ఆధ్యాత్మికమైన విశేషాలు మాట్లాడుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈరోజు మళ్ళీ ఒక కొత్త ప్రశ్నలు. షోడశ సంస్కారాలు అంటే ఏమిటి? అవి ఎన్ని రకాలు ఉంటాయమ్మా? షోడశ పేరులోనే ఉంది 16 అని అర్థం. షోడశ అంటే 16 అని. సంస్కృతంలో అంకెలు ఎలా లెక్కిస్తారంటే యూనిట్స్ ప్లేస్ని తర్వాత చెప్పి టెన్స్ ప్లేస్ ముందర, ఇంకా హండ్రెడ్స్ ప్లేస్ ఇంకా ముందర, థౌజండ్స్ ప్లేస్ ఇంకా ముందర అలా వస్తాయి అన్నమాట. అందుకే అష్టోత్తర శతం అంటాను. అంటే శతం అనేది ముందర వచ్చింది, 100 అష్టోత్తర. అష్టోత్తర అనేది అంటే 8, 100 తర్వాత 8 అని చెప్పటం. మన అష్టోత్తర శతనామ స్తోత్రాలు అని చదువుకుంటూ ఉంటాం కదా, అలాగా అలాంటిది కౌంట్. షోడశ అంటే దశ తర్వాత అంటే 6, షట్ 16 మొత్తం 16 సంస్కారాలు. సంస్కారాలు అంటే ఏంటంటే మనిషికి మనం చేసుకునే రకరకాల ఒక రకంగా చెప్పాలంటే మైల్ స్టోన్స్ అనుకో. మైల్ స్టోన్స్, జీవితంలోని మైల్ స్టోన్స్, రకరకాల పనులు అనమాట ఇవన్నీ. ఇలా అసలు చాలా రకాలైనటువంటి షోడశాన్ని ఒక నిర్ధారణకు వచ్చింది కారణం వ్యాసుడు. అది ఎన్ని అనేది ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క రకంగా చెప్పారు. కొంతమంది 40 అంటే, కొంతమంది 25 అంటే, కొంతమంది 12 అంటే, 16కి లిమిట్ చేసింది. అంటే 12 ఇంకా గౌతముడు తక్కువే చెప్పాడు, 16కి చెప్పింది వ్యాసుడు. వ్యాసుడికి ఎక్కువగా మనం వ్యాస పురాణాలు కానీ చదువుతూ ఉంటాం కనుక 16కి ఎక్కువగా ఒక నిలకడగా పడిపోయింది అందరికీ మనసులో. కనుక 16 సంస్కారాలు. మనం పుట్టిన దగ్గర నుంచి అంటున్నాం కానీ మాట వరుసకి పుట్టక ముందర నుంచి పోయిన దాకా మనిషి మొత్తం అంటే గర్భంలో పడటానికి ముందర నుంచి మొదలు పెడితే అలాగే కదా మరి జీవనకాలం లెక్కేయాలి. కనుక అందుకే ఉపనయనం చేసేటప్పుడు కూడా అది ఏమంటారు, గర్భాష్టమిలో అంటారు. గర్భాష్టమిలో చేయాలంటారు. అంటే ఏంటంటే కడుపులో ఉన్నప్పుడు సంవత్సరం లెక్కేస్తే మొత్తం 8 ఏళ్ళు అంటే 7వ సంవత్సరంలో చేయాలని అది లెక్క. అంటే ఇలా ఈ విధంగా చెప్పేవన్నీ సంస్కారాలు అనమాట. ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అవి చెప్పేవి సంస్కారాలు. ఈ సంస్కారాలలో కొన్ని ఏమో పుట్టక ముందర చేసే ఉంటాయి, కొన్ని పుట్టాక చేసే ఉంటాయి, కొన్నేమో పురోహితుడి చేత చేయించుకునే ఉంటాయి, కొన్నేమో మనకు మనమే చేసుకునే ఉంటాయి. ఈ రకంగా రకరకాల సంస్కారాలు. ఇవన్నీ మొత్తం కలిపి సుమారుగా 16. సుమారుగా అంటే చెప్పాను కదా, ఒక్కో మహర్షి లెక్క ఒక్కొక్కటి. షోడశ అన్నారు కనుక దాని గురించి చెప్పుకుంటే ఆ మాట చెప్పింది వ్యాసుడు. కనుక మొదటి సంస్కారం ఏంటి? భార్యాభర్తలు ఇద్దరు మొట్టమొదటి తొలి సమాగమం. అంటే చక్కటి శిశువు రావాలి. రాబోయేటటువంటి శిశువు ఈ మొత్తం అంతా మనకు వంశానికి, మన కుటుంబానికి, మనకందరికీ పనికొచ్చేటటువంటి కొన్ని పురోహితుడి సహాయంతో చేసుకునేవి, కొన్ని మనకి మనమే చేసుకునేవి. ఈ రకంగా ఉంటాయి. పురోహితుడితో కలిపి చేసుకునే సంస్కారాలన్నీ శ్రౌత సంస్కారాలు అంటాం. మనకు మనమే చేసుకునే వాటి స్మార్త సంస్కారాలు, లేకపోతే కామ్య సంస్కారాలు అంటాం. వీటిల్లో మొట్టమొదటిది అంటే భార్యాభర్త ఇద్దరు తొలి సమాగమం అప్పుడే. అసలు పెళ్ళి అనేది సంతానం కోసం. అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. పెళ్ళికి ముఖ్య ఉద్దేశం సంతానమే, అంటే వంశాభివృద్ధే. ఆ తర్వాత మరి ఏమన్నా అసలు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకుని మాకు పిల్లలు వద్దనేటటువంటి కొత్త జాతి కూడా బాగా, అంటే వాళ్ళు జెన్జీ అని వాళ్ళు ఏదో వాళ్ళ తరానికి ఒక పేరు పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఎక్కువ అవుతున్నారు. కానీ అసలు పెళ్ళికి కావాల్సినటువంటి అసలైన పర్పస్ని వాళ్ళు చేయట్లేదు అనమాట. అన్నం తినేది ఎందుకు, ఆకలి తెట్టడానికి, అంతే కదా. అది కాకుండా ఇంకా అన్ని అంటే ఎలాగా అది అవుతుంది ఇక్కడ. అలా ఆ పెట్టబోయే సంతానం ఆ వంశానికి మేలు కలిగించే వాళ్ళు గాను, ఆ వంశాన్ని ముందర తరాలకి తీసుకెళ్ళగలిగే వాళ్ళు గాను ఉండాలని, ఆరోగ్యంగాను, మంచి ఆయుష్, మంచి అందం, అన్ని రకాలుగా సమర్థవంతంగా, మంచి బలంగా, చక్కనైన సంతానం కావాలంటే పురోహితుడు అప్పుడు ఒక ముహూర్తం పెడతాడు. గర్భాధాన ముహూర్తం అంటారు దాన్ని. అది రకరకాల పేర్లతో పిలుస్తారు. అది దంపతులకి తొలి రాత్రి అనమాట. ఆ ముహూర్తానికి వీళ్ళు కలిస్తే మంచి సంతానం పుడతారు అనేది ఆ సంస్కారాలలో చెప్పినటువంటి విషయం. అది మొట్టమొదటి సంస్కారం, గర్భాధానం అంటాం దాన్ని. రెండో సంస్కారం వచ్చేసరికి పుంసవనం అంటాం. ఈ రెండో సంస్కారం అప్పటికి గర్భం వచ్చింది. గర్భం అంటే రకరకాల దశలని చెప్పా కదా, గర్భం వచ్చింది. ఈ గర్భం వచ్చినప్పుడు ఈ గర్భం నిలబడాలిగా. ఎన్నో కారణాల వల్ల అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఒకటి, గర్భం నిలబడాలి, గర్భంలో సంతానం చక్కగా పెరగాలి. ముందరే చేస్తే తర్వాత బాగుంటుందని. కనుక గర్భంలో ఉన్న సంతానం బతికి బయటపడాలి, చక్కగా పెరగాలి, లోపల ఎటువంటి లోపాలు లేకుండా
చక్కగా పన్నెండు పెరగాలి. బిడ్డ రావాలి. ఈ మధ్యన రకరకాల మెడికల్ టెస్టులు చేస్తున్నారు, లోపల సంతానం బాగుందా లేదా అని. అలాంటివన్నీ జరగకుండానే ముందర నుంచే అన్నమాట. అంటే ఏమంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా అది ఈ కార్యక్రమాన్ని పుంసవనం అంటారు. పుంసవనం అంటే ఏంటి? చక్కటి శిశువు పుట్టడానికి వీటన్నిటికీ చేసేది. దానికి ఈ రోజుల్లో అసలు ఎవ్వరూ చేయటాలా. అసలు ఎవరికైనా కొద్దిమంది పురోహితులకు తెలిసేమో, మనం లిస్ట్లో ఉంది కనుక నేను చెప్తున్నాను. కానీ ఇలా చెప్పటం కూడా నాకు, ఎవరైనా మన మాటలు విని చేసేసుకుంటే ఎవరు పూచి వారిది ముందరే చెప్పేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒకరి కేర్లో చేయాల్సినటువంటి పని. ఒక రకం మూలిక ఉంటుంది, ఆ మూలికను తీసుకొచ్చి నూరి దాన్ని గంధంలాగా తీసి దాన్ని గర్భిణీ స్త్రీ ముక్కులో పిండుతారు, భర్త చేత ముక్కులో పిండిస్తారు. దానికి ఏదో కుడి ముక్కులో పిండితే ఒక లక్షణం, ఎడమ ముక్కులో పిండితే ఇంకో లక్షణం అని ఏదో ఉంది. దాంట్లో కూడా పురుషులు పుట్టాలంటే ఒకటి, స్త్రీలు అంటే మగపిల్లల ఆడపిల్లల నిర్దేశించుకునే లక్షణం కూడా ఉంది. అలాంటి మూలికలు తెచ్చి ఆ విధంగా నాసికా రంధ్రాల్లో అది పిండించి అది లోపలికి గర్భిణీ స్త్రీ పీల్చాలి. పీలిస్తే అది లోపలికి వెళ్ళి లోపల ఉన్న గర్భస్థ శిశువుకి మందులాగా తయారవుతుంది, ఔషధంలాగా, ఒక కవచంలాగా తయారయ్యి శిశువు చాలా ఆరోగ్యంగా బలంగా చక్కగా పెరుగుతుంది అనమాట. ఇది ఎవరు చేయటం లేదు ఈ రోజుల్లో. ఎక్కడన్నా చేసేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారేమో. ఎప్పుడు నేను చెప్తూ ఉంటా, ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. ప్రతిదానికి, అవునా, ప్రతిదానికి ఎక్సెప్షన్స్ ఎక్కడో అక్కడ కనిపిస్తాయి కనుక అలా ఎక్సెప్షన్స్ ఉంటాయి. అలాగే చేసేవాడు కూడా కావాలి మనకి, అది బాగా చక్కగా ఆచరించి చేసేవాళ్ళు కూడా తెలియాలి, అది సంగతి. అలా ఒక పురోహితుడు ఎవరైనా ఉంటే, హితం కూర్చేవాడే కదా పురోహితుడు అంటే. పురానికే హితం కూర్చేవాడు పురోహితుడు. ఈ రోజుల్లో కుటుంబాలకి పురోహితులు కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ఉండట్లా, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, అలా ఉంది పరిస్థితి. అలా ఒక పురోహితుడి సహాయంతో చేసుకునే అంటే అది ఒక్కసారి గర్భధారణ చేసిన ఒక్కసారి సుమారుగా 3 నెలలు, అంటే గర్భం వచ్చింది అని అప్పటిదాకా నిశ్చయం కాదు కదా, 1-2 నెలల్లో కొంచెం మీమాంస ఉంటుంది, అవునా కాదా అన్నట్టు. నిర్ధారణ అయిపోగానే 3వ నెలలో చేస్తారు ఈ కార్యక్రమం. ఓన్లీ నిర్ధారణ అయిన తర్వాత ఒక్కసారి చేస్తారు. ఒక్కసారి అంటే ప్రతిసారి ఎన్నిసార్లు గర్భాలు వచ్చినా అన్నిసార్లు అంటే ప్రతి నెల చేయాల్సిన పని లేదు, ఓన్లీ వన్స్. అది కూడా నిర్ధారణ అవుతూనే చేయటం అన్నమాట, కాకముందు కాదు. ఓకే, అంటే 2 నెలలు అయితే వాళ్ళ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కరెక్ట్. 2 నెలల దాకా కన్ఫర్మేషన్. మామూలుగా ఈ రోజుల్లో ఏదో ప్రెగ్నెన్సీ టెస్టులు చేసుకుంటుంటే తెలిసిపోతుంది, కానీ మామూలుగా అయితే తెలియదు కదా. కనుక ఆ రకంగా ఆ రోజుల్లో అదే రకంగా ఉండేది. 3వ నెలలో చేసేవారు. ఇది చేశాక అప్పుడు అది గర్భస్థ శిశువుకి రక్షణ కవచం. అది అయిపోయాక సీమంతోన్నయనం. ఇది పూర్తిగా వాళ్ళ వంశాచారాన్ని బట్టి 5వ నెల, 7వ నెల, 5 తక్కువ చేయటం, 9వ నెల అలా చేస్తారు. అంటే పురుటికి ముందర. ఆ తర్వాత ఇంకేం సంస్కారాలు గర్భంలో ఉండగా జరగవు. ఇవన్నీ కూడా శిశువు బాగుండాలని చేసేవే. ఇటు గర్భిణీ స్త్రీకి రక్షణ, శిశువుకి రక్షణ, ఇద్దరికి, తల్లికి పిల్లలకి, ఇద్దరికి, ఎవరి లోపల నుంచి ఎవరు వస్తే వారికి. ఈ సీమంతోన్నయనం ఏంటంటే ఒక రకం ఎముక తీసుకుని, ఎముక అంటే ఇప్పుడు అవేం చేయటం లేదు, దంతం దువ్వెనలతో చేయించామని ఎవరో అడిగితే నన్ను, దంతం కూడా అలాంటిదే కదా. అవును, పంది ఎముక లాంటిది ఒకటి తీసుకుని దాంతో పంది కన్నట్టు పిల్లల్ని కంటారంటారు, చూసారా ఎప్పుడు? అవును, అది బాగా వాడుకలో ఉండేది, ఇది వరకు ఉండేది. అంటే పందులు ఒకసారి చాలా పిల్లల్ని పెడతాయి. అలా చక్కగా వీళ్ళు బాగా బోళంత మంది పిల్లలతో ఉండాలి అని, ఎక్కువ సంతానంతో ఆశీర్వదించేటప్పుడు కూడా అలాగే చక్కగా బోళంత మంది పిల్లల్ని కలిగి అని ఆశీర్వదించేవాళ్ళు కదా. అలాగే ఆ ఎముక నోటి తీసుకుని పాపిడి సీమంతం అంటే పాపిడ అని అర్థం. ఇది సీమంతం ఎవరికైనా సరే. సీమంతం అంటే ఇది. ఈ శ్రీ కాదు, సీనే. ఆ సీమంతం అంటే నాగలి చాలుగా పాపిట్లాగా దున్నాడు కనుక దాంట్లో పుట్టింది కనుకనే సీతకి ఆ పేరు పెట్టారు. జనకుడు తను పొలంలో దున్నమన్నారు, మొట్టమొదటిసారి ఫస్ట్ ఒక నాగలేసి ఇలా దున్నమన్నారు. ఆయన అసలు చేసేటటువంటి యజమాని ఆయన కదా. దున్నుతుంటే సీత బయటపడింది, అంటే పెట్టెలో సీత బయటపడింది కనుక అలా నాగేటి చాలులో పుట్టింది కనుక నాగేటి చాలునే సీమంతం అంటారు. పాపెటి ఇది చూడు చక్కగా ఇదంతా ఇలా ఉండి మధ్యలో ఇలాగా వస్తుంది, అది సీమంతం. కనుక ఆ సీమంతంని చక్కగా తీస్తూ 2 భాగాలు చేస్తారనమాట. అంటే జుట్టుని చేసి అది భర్త చేత కానీ మామగారు అంటే ఆ ఇంటి పురుషులు వారి చేత చేయించడం ఓ పద్ధతి. చేయిస్తుంటే ఇది మామూలుగా సీమంతం అంటే ఆడవాళ్ళ ఫంక్షన్ అనుకుంటూ ఉంటారు అందరూ, కానీ పురుషుడు ప్రమేయం కూడా దాంట్లో ఉంటుంది. వీటన్నిటికి కూడా మనకు అవసరం ఉంటే
పురోహితుడితో ముహూర్తం పెట్టించుకోవచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళకే మంచి రోజు ఒకటి తెలిస్తే దాన్ని బట్టి అందరు అనుకూలమైన రోజు కూడా చూసుకోవాలిగా మిగిలిన కార్యక్రమాలకి, వాటికి చూసి వాళ్ళు పెట్టుకోవచ్చు. చక్కగా అలా పాపిడి తీయించి అక్షింతలు జల్లి ఆశీర్వదిస్తారనమాట. ఆ ఆశీర్వదించడం ద్వారా వీళ్ళకి చక్కటి సంతానం కలుగుతుంది. అంటే చక్కగా తామర తంపర్లాగా పిల్లలు పుడతారు అనే ఉద్దేశం అక్కడ చేసి ఆ పిల్లలందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, వంశం కూతురు బాగుండాలి అని ఇవన్నీ అలాంటి ఆశీర్వాదాలు. ఆ తర్వాత అంటే సీమంతోనైనా అయిపోయాక మళ్ళీ పురిటి దాకా ఏమీ లేవు. పురిటప్పుడు జాతకర్మ అంటారు. జాతకర్మ అంటే ఏమిటి? పుట్టంగానే పిల్లవాడు బొడ్డుతాడు పోయటం ఉంటుంది కదా, బొడ్డు ఇలా తల్లితో ఒక నాళం లింక్ అయ్యి వస్తుంది. దానికి ముహూర్తాలు ఏముంటాయి, వాళ్ళు ఎప్పుడు పుడితే అప్పుడే. వాళ్ళు పుట్టటమే వాళ్ళకి దాన్ని బట్టే కదా వాళ్ళ జాతకాలు అవన్నీ వేస్తాము. మిగిలిన వాటికి ఎప్పుడా అని మనం పెట్టుకోవచ్చు, కానీ దీనికి అవకాశం ఉండదు. వాళ్ళు ఎప్పుడు పుడితే అప్పుడే బొడ్డుతాడు పూసేటటువంటి ముహూర్తం. సాధారణంగా ఇదివరకు ఇంట్లో పెద్దవాళ్ళు మంత్రస్థానంలో ఎవరో పోసేవాళ్ళు, ఇప్పుడు హాస్పిటల్లో నర్సులు చేస్తున్నారు ఆ పని. అది కూడా ఎందుకంటే అది చేసేసరికి వీడు ఇండిపెండెంట్ అయ్యాడు. ఈ చైల్డ్ ఇప్పటిదాకా కడుపులో ఉన్న చైల్డ్, తల్లి గర్భంలో సమస్తం తల్లే అందిస్తే తీసుకున్నటువంటి చైల్డ్ అంటే ఆ పిండ దశ నుంచి శిశు దశకు వచ్చాడు. ఒకసారి దశ మారింది, ఆ టైం అనమాట అది. అది కూడా చక్కగా చేస్తే ఈ రకంగా మొదటి 4 అంటే శిశువులాగా భూమి మీద పడ్డాడు. మొట్టమొదట రావాలని కోరుకున్నాం, గట్టిపడాలని కోరుకున్నాం, బాగా చక్కగా పెరగాలి, అన్ని అవ్వాలని కోరుకున్నాం. ఆ తర్వాత పిల్లవాడో పిల్లో పాపయో ఎవరో ఒకటి పుట్టారు, బయటకు వచ్చేసి వాడి బొడ్డుతాడు కోసేయడంతో ఇది ఈ మొదటి 4 కర్మలు ఇవి. షోడశ కర్మల్లో మొదటి 4 ఇవి జాతకర్మ అంటారు. ఈ 4 అంటే అది దీనికి ముహూర్తం మనం పెట్టలేం, దేవుడు పెట్టిన ముహూర్తమే. వాళ్ళు ఎప్పుడు పుడితే అప్పుడే, అంతే కదా. పొద్దున ఈ రోజులో ప్రత్యేకంగా జననాన్ని కూడా మనం నిశ్చయించుకుంటున్నాం కంట్రోల్ చేసి. కానీ ఈ కంట్రోల్డ్ జననాలు జాతకాలతో ఎంత బాగా ప్రతిఫలిస్తాయో నాకు తెలియదు. అంటే నాకు జ్యోతిష్యం తెలియదు, ముందరే చెప్తున్నాను. జ్యోతిష్యం వాస్తు ఇలాంటివి నాకు తెలియదు, అందుకని ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్. వాటంతటా వస్తేటప్పుడు అది న్యాచురల్గా ఉంటుంది కనుక దాన్ని బట్టి జాతకం రాసుకోవటం, శీర్షోదయం అయినప్పుడు టైంని లెక్కించి జాతకం రాసుకోవటం అనేది ఉంటుంది. జాతకానికి కావాల్సింది డిటిపి, డేట్, టైము, ప్లేసు, అవి 3 ప్లస్ నేమ్ ఎవరిదో ఒక తెలియాలిగా. అవును, పోనీ ఎన్డిటిపి. ఈ 4 డేటా ఉంటే ఎవరైనా జాతకం చెప్పగలుగుతారు. అది అంటే దీనికి మాత్రం మన చేతిలో లేకుండా వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. దేవుడు ఎన్ని చేసినా కూడా జననం మరణం అనేవి వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటాడమ్మా. నేను చాలా చోట్ల గమనించాను, ఎంత ఖచ్చితంగా ముహూర్తాలు పెట్టుకుని వెళ్ళినా అయ్యే టైంకే అది అవుతుంది. అంటే కొంచెం అటు ఇటుగా వీళ్ళు 9:30 అనుకుంటే 9:38కి అవ్వచ్చు, లేకపోతే 9:27కే అవ్వచ్చు. అవును, ఒక క్షణం ముందో తర్వాత ఖచ్చితంగా 9:30కే పుడుతుంది అనేది అలా. అంటే వీళ్ళు ముహూర్తాలు పెట్టించుకునండి అని చెప్పే డాక్టర్లు కూడా వచ్చేసారు ఈ రోజు. అలా పెట్టించుకుని వెళ్ళాక కూడా దానికి కొంచెం అటు ఇటుగానే అవుతుంది, కానీ అది అవ్వకపోవచ్చు. మనకు అలా ఒక్కోసారి కొద్ది సమయంలోనే నక్షత్రం మారుతుంది, పాదం మారుతుంది, అన్ని మారుతాయి. అవునవును, మారకపోవచ్చు, అవును, చెప్పలేము. అవును, అది మన చేతుల్లో ఉండదు కదా. మీరు అన్నట్టు గ్రహించుకుంటే వాళ్ళంతటా వాళ్ళు భూమి మీద పడి ఆరోగ్యంగా ఉంటేనే అందరికి కూడా బాగుంటుంది. కనుక ఈ 4 ఉన్నాయి, గర్భాధానం, పుంసవనం, సీమంతోనైనం ఆరు సీమంతం అంటున్నాం, అండ్ జాతకర్మ. ఈ 4 మొట్టమొదటి 4 సంస్కారాలు 16లో. చూసారు కదండి, ఈ మొట్టమొదటి షోడశ సంస్కారాల్లో మొట్టమొదటి 4 సంస్కారాలు. రిమైనింగ్వి కూడా మీకు కావాలి అని అంటే వచ్చే ఎపిసోడ్లని మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.